ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. ఆశ్చర్యం ఏమిటంటే గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తూ ఉంటే అక్కడికి సిఐ వచ్చి ఆ వీడియో తీస్తూ ఉన్న గ్రామస్తులను బెదిరించడం. మరి ఇంత జరిగిన తర్వాత దీన్ని కవరప్ ఏ మాదిరిగా చేస్తా ఉన్నారు ఒకసారి గమనించండి. ఒక వ్యక్తి రోడ్డు పక్కన టూ వీలర్ పెట్టుకొని ఉన్నాడు. టూ వీలర్ పెట్టుకొని పోలీసు ఉన్నారు కదా, వీళ్ళు చూసి గమక్కలంటే ఏదో మోటో వేసేసి టూ వీలర్ వెళ్ళిపోయి మోటో చూస్తే మోటో వచ్చి కొంత గంజా పోతుంది. అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంధా ఒక కేసుకు సంబంధించిన గాంధా మా వాళ్ళు సీజ్ చేశారు. గాంధా ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని ఉంటుంది తెలుసా? ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం మేరకు రేడ్ చేశామని. డిఎస్పీ ఏమంటాడు? మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా చేసి పట్టుకున్న కార్యక్రమం చేసిన. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? ఇంతకుముందు ఎస్పీ మాట్లాడితే ఏమన్నాడు? 108కు ఎస్ఐ ఫోన్ చేసినాడు అన్నాడు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. కానీ 108 అంబులెన్స్కి కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రికార్డు అది. నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్